హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వీడియోలో బటర్ స్కాచ్ కూల్ కేక్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆ తయారీ విధానం చూసే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిపైన స్టాండ్ కానీ లేదంటే ఇలాంటి చిన్న బౌల్ కానీ ఏదైనా పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ కట్టర్ తీసేయాలి. అలాగే పైన ఉన్న విజిల్ కూడా తీసేసి దీనిపైన మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇది హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 3 ఎగ్స్ తీసుకొని వైట్ ఎల్లో డివైడ్ చేసుకున్నానండి. ముందుగా ఎగ్ వైట్ని ఒక బౌల్లో వేసుకొని చక్కగా ఇది ఒక ఫోమ్ లాగా వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలండి. విస్కర్తో కానీ లేదంటే ఇలాంటి బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ అండి. నేను షుగర్ డైరెక్ట్గా వేసేస్తున్నాను, లేదంటే పొడి చేసుకొనైనా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అయితే 1 కప్పు వేసుకోవాలి. అదే షుగర్ కనుక వేసుకుంటే 1/2 కప్ అయితే సరిపోతుంది. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకున్నాక ఇప్పుడు షుగర్ అంతా బాగా మెల్ట్ అయినంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా, ఇలా క్రీమ్ ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడేమో మనము ఎగ్ ఎల్లోని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది, అంతా కలిసిపోతుంది చక్కగా. ఇలా వేసుకున్నాక 1 నిమిషం పాటు చక్కగా అంతా కలిసేటట్టు బాగా బ్లెండ్ చేసుకోవాలండి. 1 నిమిషం అయితే సరిపోతుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది కదా, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలండి. 1/4 కప్ ఏమో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్నాక ఇప్పుడు 1/4 కప్పు మిల్క్ అండి, కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని చక్కగా ఒక విస్కర్ తీసుకొని ఇవి గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు బ్యాటర్ అనేది టైట్గా అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూ ఆయిల్ అప్లై చేసుకున్నాక నేను ఇంట్లో ఉన్న వైట్ పేపర్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా వైట్ పేపర్ అయినా వేసుకుంటే సరిపోతుంది. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర పేపర్ కూడా లేకపోతే ఒక పిండిని డస్ట్ చేసుకున్నా సరిపోతుందండి. ఇలా చేసుకోవటం వల్ల కేక్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కేక్ బ్యాటర్ని వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి కుక్కరు, ఇందులో జాగ్రత్తగా పెట్టేసుకొని ఒక 45 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఇది బేక్ అయ్యేలోపు మనం బటర్ స్కాచ్ స్క్రంచెస్ కోసం చెక్కీని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్లోనే మనం కరిగించుకోవాలి, వాటర్ అది ఏమి యాడ్ చేయవసరం లేదు. అలాగే హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకూడదండి, పెట్టేస్తే చేదు వచ్చేస్తుంది. అందుకోసం లో ఫ్లేమ్లోనే చక్కగా ఇది కరిగే వరకు మనము కరిగించుకోవాలన్నమాట.
కరగటానికి కొంచెం టైం పడుతుందండి. చూసారా, కొంతసేపటికి ఇలా కరుగుతుందన్నమాట. గడ్డల్లా ఉంటుంది, టెన్షన్ ఏం పడవసరం లేదు. అలా మెల్ట్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలండి. ఇది అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు అండి, అలాగే కొద్దిగా బాదం కూడా వేసుకుంటున్నాను. రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్నా సరిపోతుంది, లేదంటే 2 ఉన్నా వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి బటర్ రాసుకొని దీంట్లో ఇది వేసుకోవాలండి, ఈ మిశ్రమాన్ని. ఇది కొంచెంసేపు చల్లారనిచ్చాక ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చెక్కీ రెడీ అయిపోయింది. ఇలా చిన్న చిన్న పీసెస్గా వీటిని చేసేసుకొని ఒక జిప్లాక్ కవర్లో వేసుకొని చపాతీ కర్రతో ఇలా కొంచెం క్రష్ చేసుకోవాలండి. మనం ఇలా క్రష్ చేసుకోవడం వల్ల క్రంచెస్ అనేవి బాగా వస్తాయి. అదే మనం మిక్సీలో వేసేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుందండి, అంత బాగుండదు. ఇలా అయితే క్రంచెస్గా చాలా బాగుంటాయి. ఇదిగోండి, రెడీ అయిపోయి వీటిని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరలా ఇదే ప్యాన్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం బటర్ స్కాచ్ సాస్ కోసం అండి. మనం బేకరీ స్టైల్లో చేస్తున్నాం కదా, ఇవన్నీ వేస్తే బాగుంటుందన్నమాట. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఇలా కరిగించుకోవాలండి, షుగర్ మెల్ట్ అయినంత వరకు. షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు 4 టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. ఇదిగోండి, సాస్ రెడీ అయిపోయింది. బటర్ స్కాచ్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ బేక్ అయిందా లేదా ఒకసారి చూద్దామండి. ఇలా నైఫ్ కానీ లేదంటే టూత్పిక్ కానీ గుచ్చితే నీట్గా వచ్చేసింది. చూసారా, కేక్ బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు బయటకు తీసేసుకుందాం. ఇలా బయటికి తీసుకున్నాక దీన్ని కొంచెం చల్లారినాక నైఫ్తో ఇలా చుట్టూ ఇలా చేసుకుంటే చక్కగా మనకి కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది. ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా తీస్తే చూసారా, పేపర్ వేయటం వల్ల చక్కగా నీట్గా మనకి చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది. చాలా సాఫ్ట్గా కూడా, మనం బేకరీలో స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలండి. దానికోసం 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూను బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే ముందుగా మనం సాస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, బటర్ స్కాచ్ సాస్, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలండి. మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. అదే విస్కర్తో చేసుకుంటే ఒక 20 మినిట్స్ ఇలా పడుతుందండి, 20-25 మినిట్స్ ఇలా పడుతుంది. ఇదిగోండి, ఒక 10 నిమిషాలకి నాకు ఇలా రెడీ అయిపోయిందనమాట. చూసారా, ఇలా ఉండాలి విప్పింగ్ క్రీము. ఇప్పుడు ఒక స్పాచులర్ తీసుకొని చుట్టూ ఇలా నీట్గా చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్ పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఈ కేక్ పైన ఉన్న లేయర్ని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఒక నైఫ్ తీసుకొని లేదంటే థ్రెడ్తో కానీ నైఫ్తో కానీ ఇలా నీట్గా లేయర్స్ లాగా మనం కేక్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు రెండోది కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నానండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట.
లాగా. ఇదిగోండి, ఇది కూడా ఇలా కట్ చేసుకున్నాను. వీటిని 3 లేయర్స్ లాగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా సెంటర్ పాయింట్లో క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ చాలా వీడియోస్లో చూపించానండి, కేక్ వీడియోస్లో 1:2 అన్నమాట. ఇప్పుడు క్రీమ్ని ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సాసు, బటర్ స్కాచ్ సాసు, దీన్ని ఇలా వేసుకోవాలి. మనం బేకరీ స్టైల్లో చేసుకుంటున్నాం కదా, అలాగే క్రంచెస్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి కేక్, డెలిషియస్గా. ఇప్పుడు సెకండ్ లేయర్ని పెట్టుకొని మరలా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ మాత్రం చాలా ఎక్కువగా ఎంత ఎక్కువగా అప్లై చేసుకుంటే అంత కూల్గా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి కేక్ అనేది. ఇప్పుడు క్రీమ్ని మళ్ళీ దీనిపైన లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. దీనిపైన బటర్ స్కాచ్ సాస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక క్రంచెస్ని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల క్రంచెస్ని మనకి కేక్ తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు టాప్ లేయర్ ఇలా వేసుకోవాలి. వేసుకొని షుగర్ సిరప్ బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ని వేసుకొని చక్కగా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా ఎక్కడ. ఇలా పైన అప్లై చేసుకున్నాక ఇప్పుడు సైడ్లు కూడా నీట్గా అప్లై చేసుకోవాలండి క్రీము. ఇలా అంతా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది ఒక షేప్ లాగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఇలా పైన కూడా ఇలా నీట్గా దీంతోనే చేసేస్తున్నానండి నేను. ఎక్స్ట్రా ఈ సైడ్ ఉన్న ఈ విప్పింగ్ క్రీమ్ని నీట్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ముందుగా సాస్ పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా ఈ సైడ్ని ఎలా వేసుకుంటే కిందకి చక్కగా డ్రాప్లా వచ్చి చాలా బాగుంటుంది చూడటానికి లుకింగ్ అనేది. ఇలా సైడ్ ఎడ్జెస్ని ఇలా వేసుకోవాలి. ఒక పైపింగ్ బ్యాగ్లో నేను ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ కవర్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ని ఇలా వేసుకుంటున్నానండి. మనం టాప్లో డెకరేట్ చేసుకోవాలి కదా, అందుకోసం. మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లా వేసుకుంటున్నాను. మన
మన ఓపిక అండి, మన ఐడియాస్ బట్టి మనం కేక్ అనేది డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకున్నాను కదా, కింద కూడా కొంచెం డిజైన్ ఇలా చిన్న చిన్న డ్రాప్ లాగా ఇలా పెడుతున్నాను అనమాట. చూడటానికి లుకింగ్ అనేది చాలా బాగుంటుంది, అందుకోసం. ఇప్పుడు వీటిపైన కొద్దిగా క్రంచెస్ని ఇలా వేసుకుంటున్నానండి, పెట్టుకుంటున్నాను. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి, అందుకోసమని. ఇప్పుడు పైన కొద్దిగా క్రంచెస్ని ఇలా వేసుకుంటున్నాను అన్నమాట. చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడైతే పిల్లలు బాగా ఇష్టపడతారండి, క్రంచీ క్రంచీగా తగులుతూ. ఇలా చుట్టూ వేసుకున్నాక ఈ సెంటర్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సాసు, బటర్ స్కాచ్ సాసు, దీన్ని వేసుకుంటున్నాను. సెంటర్ పార్ట్ అన్నమాట. ఇలా వేసుకున్నాక ఇప్పుడు బటర్ స్కాచ్ కొంచెం చెక్కిని ఇలా కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. దీన్ని వెంటనే కట్ చేయకుండా ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు కట్ చేస్తే కూల్గా చాలా బాగుంటుందండి కేక్ అనేది. ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా? చూడండి ఎంత బాగుందో కేకు, లేయర్గా చాలా బాగుంది కదండి. మనం బేకరీ నుంచి తెచ్చుకున్నట్టే ఉంది, సేమ్ అలాగే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.